హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదొక న్యూ డ్రామా. ఈ డ్రామా చాలా బాగుంది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ డ్రామా పేరొచ్చి 'సర్కిల్ ఆఫ్ లవ్'. ఫస్ట్‌లో వచ్చి ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. నాన్న, నాన్న అనేసి. తను ఒక మ్యారేజ్ వెడ్డింగ్ డ్రెస్ అయితే వేసుకో ఉంటుంది. తను నాన్న, నాన్న అని ఎందుకు ఏడుస్తుందో అనేది మనకప్పుడే తెలీదు. 2 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఒక డాన్సింగ్ హాల్‌లో వచ్చేసి ఇంకా వీళ్ళొచ్చి రూమర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పని పాట లేని వాళ్ళు మాట్లాడుకునేది రూమర్సే కదా! సో, ఈ అమ్మాయి వచ్చేసి జో ఫ్యామిలీకి అమ్మాయి. అండ్ తిను జో ఫ్యామిలీకి జోకి కూతురు. ఇతను మన హీరో సియా హోంగు. తినొచ్చి గవర్నర్ ఆఫ్ లియో సిటీ. అండ్ తిని పేరు హోంగ్యూ చెప్తాము. హోంగ్యూ అనుకుందాం. సో, తనేదో రూమర్స్ మాట్లాడుతున్నందుకు తను పనిష్ చేస్తారు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా తినొచ్చేసి తను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అంతలోపల ఒక అమ్మాయి ఇక్కడ ఫేస్‌కి మాస్క్ ఏసుకొని హ్యాపీగా డాన్స్ ఏస్తూ మన హీరోనే చూస్తూ ఉంటుంది. ఇంక సరేలే హీరోని ఎప్పుడు కలుస్తామా అని ఇంకా అవకాశం వస్తుంది. అవకాశం వస్తే ఏం చేస్తుందంటే ఇంక తన దగ్గరికి వెళ్తుంది. ఇంక మన హీరో కూడా తన మీద ఏదో డౌట్ ఉంది. చూస్తూ తన బాడీ అంతా తరుముతాడు. ఇంకా అక్కడ గన్ ఉంటుంది. ఆ గన్ను తీసుకునేస్తాడు. సో, ఇంకేమన్నా ఉందేమో అనేసి మళ్ళీ తరిమితే అక్కడ కత్తుంటుంది. ఇంకా తను కూడా అలాగే చేసి తన దగ్గర నుంచి గన్ తీసుకొని కాల్చాలనుకుంటుంది. కాకపోతే పాపం దాంట్లో బుల్లెట్లు వాడు తీసేసింటాడు. ఇంకా సరే ఏంటి దీంతో చంపాలనుకున్నావు, నన్నెందుకు చంపాలనుకున్నావు నువ్వు అనేసి ఇంక తన ఫేస్‌కి తీయడు. ఇంక తను కొడితే ఆడ దెబ్బ తగిలి పడుతుంది. ఇంక తన ఫేస్ రివీల్ చేసి సో, మనం ఫస్ట్‌లో చూపించాం కదా హీరోయిను తన పేరు గుమెంగ్. సో, ఇంకా ఏమవుతుందంటే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎందుకు మా నాన్నని, మా ఫ్యామిలీని చంపావు అనేసి ఇంకా హాంగ్‌ని అడిగితే ఎందుకు ఇలా చేశావు నువ్వు అనేసి తను అడిగితే నీకేం తెలుసు, మీ నాన్న మా ఇంట్లో వాళ్ళందరినీ చంపేశారు. మా ఫ్యామిలీలో ఉండే 10 మెంబర్స్ అంతా చంపేసి నన్ను అనాథని చేశాడు. అందుకే నేను మీ నాన్నని చంపాను. నేనేం చేసిన తప్పు కాదు అంటే, ఓహో! దానికోసమే నీకు తెలుసా మా నాన్న ఆకలితో ఎలా చనిపోయాడో, మా అమ్మ ఆ బాధ చూడలేక బావిలో పడి దూకి చనిపోయింది. అప్పుడు నేను ఏం చేయలేక హెల్ప్‌లెస్‌గా ఉన్నాను. అంటే నువ్వు ఇన్ని రోజులు నన్ను ప్రేమించిందని మాత్రం అబద్ధమా అంటే, నువ్వేమనుకుంటే అదే అంటే, అయినా నేనెప్పుడు మన ఇద్దరి ఫ్యామిలీస్‌లో ఇలాగే ఉండాలనుకున్నాను. నేను దానికోసమే వచ్చాను. నాన్న ఇలా చేశాడు అంటే నేను నమ్మను అంటే, అంటే దీనికోసమే నువ్వు నాకు దగ్గరయ్యావా? దీనికోసమేనా నువ్వు నన్ను ప్రేమిస్తానని చెప్పావు? నువ్వు చెప్పింది అబద్ధమా? అనేసి తను అంటూ ఉంటుంది. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను అంటే, నీకు మా ఇంట్లో వాళ్ళని చంపడానికి నేను ఒక వస్తువులా కనిపించానా? అంటే నన్ను ఒక వస్తువులాగా చూసావా నువ్వు అంటే, నువ్వు ఎలా అనుకుంటే అలాగే. నువ్వు టూలు అనుకుంటే టూలు, ఇంకేమైనా అనుకుంటే అదే అనేసి అంటే ఇంక తను కోపం వచ్చి తను కొట్టడానికి వస్తే తను పక్కకు వెళ్ళిపోతాడు. అండ్ తను అలాగే వాటర్‌లో పడిపోతుందో ఎంత ఘోరమో గదా! ఇంకా సరే అనేసి తను అలా వాటర్‌లో పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన పరిచయము అండ్ తను ఫస్ట్ తనని కలవడము అండ్ ఆ తర్వాత తనతో తన లైఫ్ తన టైం స్పెండ్ చేయడం ఇవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తను ఒక ఫ్లేమింగ్ మేపుల్ లీవ్స్ అని ఉంటుంది కదా చెట్టు. ఆ మేపుల్ గురించి తను చెప్తూ ఉంటే తనేమంటే అది తన పేరుకి అంటే తన పేరులాగా ఉంటుంది. మ్యాచ్ అవుతుంది. ఇంకా మ్యారేజ్ డే రోజు ఏమవుతుందంటే, "నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా!" అని ప్రామిస్ చేస్తారు. సో, ఆ తర్వాత లేస్తుంది తిను ప్రెజెంట్‌లోకొస్తే, "ఎవరు నేను? నువ్వెవరు?" అంటే, "ఏంటి నిజంగా ఈ అమ్మాయి నేనెవరో గుర్తులేదా? అంత యాక్షన్ చేస్తుందా? అయినా నన్నెందుకు కట్టేశారు? ఎవరు నువ్వు? ఎవరు నేను?" అనేసి తను అడుగుతుంటే, "చాల్లే యాక్ట్ చేసింది. నీకేమన్నా అమేషియానా? నీకేమన్నా మతిమరుపా ఏంటి? నేనెవరో నీకు తెలీదా? చాలు చాలు నీ యాక్షను. ఏదో యాక్షన్ చేయొద్దు" అనేసి తను ఇంకా లాగుతాడు. "చూడు గుడ్ మ్యాన్ ఇవంతా నేను చూసి చూసి అయిపోయింది. ఎంతసేపు గేమ్ ఆడతావు ఆడు. నేను నీకన్నా బాగా ఆడతాను. అయినా నీ యాక్టింగ్ చాలా బాగుంది. నేనెవరో తెలియనట్టు 2 సంవత్సరాలు నువ్వు ఇదేనా నేర్చుకుంది. సరే సరే ఎంతసేపు యాక్ట్ చేస్తావు యాక్ట్ చేయి" అంటే, నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు" అంటే, "నిజం చెప్పు" అనేసి ఇంక తనకి గన్ తీస్తాడు. "నువ్వు ఇలాగే చేసినావనుకో నిన్ను చంపేస్తాను" అనేసి అంటే నిజంగా నాకు తెలీదంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఇంక చాలు చేసింది. ముందు చెప్పు అంటే, "సరే నేను చెప్పాను వినలాను. నమ్మకపోతే నేనేం చేసేది? సరే చంపేసేయి నీకు అంత కష్టంగా ఉంటే చంపేసేయి నేనేం చేసేది" అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను అలా వెళ్ళిపోతాడు. ఇంక తన దగ్గర హెయిర్ పిన్ ఉంటుంది. ఆ హెయిర్ పిన్ తీసుకునేసి ఇంకా సంఖ్యలేసుంటారు కదా! తీసుకునేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంక అంతా వెళ్తూ ఉంటే ఇంకా అంత లోపల జో వస్తుంది. "ఏంటి మా అతన్ని చంపడానికి వచ్చేసి ఎస్కేప్ అవుతావా?" అంటే, "ఎవరు నువ్వు?" అనేసి తను అంటూ ఉంటుంది. "ఇక నేను ఇక్కడ గవర్నర్ మ్యాన్షన్‌లో ఉంటాను. నేను తొందరగా తను పెళ్లి చేసుకోకపోతున్నా ఫియాన్సీ" అంటే, "అయితే ఏంటి" అనేసి
ఇంక తను చెప్తుంది, "ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అంత సులువుగా వెళ్తావా?" అంటే ఇంక తనకి కుంఫు వచ్చుంటుంది. తను అందరిని కొట్టేసి, "ఏం చేస్తున్నావు?" అంటే, "నేనేం చేయనులే నిన్ను" అనేసి తన దగ్గర ఉండే హ్యాటు అండ్ శాలువా తీసుకొని షోగా వెళ్తూ ఉంటుంది. అంత లోపల మన హీరో హాంగ్యూ వస్తాడు. తనకేదో డౌట్ వస్తుంది. "ఆగు నువ్వు" అనేసి తను ఆపుతాడు. ఇంకా ఆపిన తర్వాత ఇంక తనొచ్చేసి ఇంకా తను కొట్టడానికి వస్తుంది. ఇంకా "ఏంటి ఎక్కడికి వెళ్తావు? అంత ఈజీగా నా దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇంకా ఇప్పుడే కదా గేమ్ మొదలైంది. అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేసి నిన్నెలా పోనిస్తాను నేను అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి తను తీసుకొనెళ్ళి మళ్ళీ బంధించేస్తాడు. "ఏం చేస్తావు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నాకు తెలీదు. అంటే నేను చెప్పాను కదా! నువ్వు నాకు మేడివంటే పని మనిషిననేసి" అంటే, "నువ్వు నిజంగా నన్ను పని మనిషిలాగా చూస్తున్నావా? చెప్పాను కదా నువ్వు పని మనిషి రూమింగ్ అంటే, రూమింగా? నువ్వు ఇంతకుముందు గూమింగ్ అన్నట్టు చెప్పినట్టుందా" అంటే, "ఓహ్! నీకు బాగానే వినిపిస్తుందే, బాగానే గుర్తుందే, ఊరికే టెస్ట్ చేశాలే నీ పేరు రూమింగు" అనేసి తను చెప్తాడు. ఇంక తన చేతులకి కూడా కఫ్స్ కడతారు. ఇంకా అలా కట్టేసిన తర్వాత ఇంకేమవుతుందంటే, "నువ్వు పని మనిషిలాగా నన్ను ట్రీట్ చేయట్లేదు. నేనేదో నీకు ఎనిమీలాగా ట్రీట్ చేస్తున్నావు. శత్రువుని అన్నట్టు చూస్తావు. నేనెక్కడ చూడలేదు ఇలా పని మనిషిని ఒక శత్రువులాగా చూడడము. నేను నిజంగా నీకు శత్రువునా లేకపోతే పని మనిషినా" అనేసంటే, "నిజంగానే నీకు పని మనిషినే. నువ్వు పని మనిషివే. అందుకనేసి నువ్వు చాలా సార్లు వచ్చి నా బెడ్‌లో పనుకున్నావంటే అది జరగదు" అంటే, నువ్వు గాని వెళ్ళిపోయావనుకో, చనిపోయావనుకో నాకు పని మనిషి దొరకదు. ఏం చేద్దాం? నువ్వు ఇక్కడే ఉండు అనేసి ఇంక తను చెప్పేసి పంపిస్తారు. ఇంక అంతలోపల అక్కడికి ఇంకో అమ్మాయి వస్తుంది మేడు. ఇంకా నిన్ను పిలుస్తున్నాడు అంటే ఇంక తను పట్టుకుంటుంది. "నిజం చెప్పు నేనెవరో నీకు" అంటే ఇంక తను చెప్తుంది. "నువ్వు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. నువ్వు మేడు. అంతేగాని అంతకు మించి ఇంకేం లేదు. మనం ఒకటే. మనం కొట్టుకుంటే ఏమొస్తుంది? అయినా నిన్ను హుంగా పిలుస్తున్నాడు రా" అని చెప్పేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా సరే అనేసి ఇంకా "ఏంటి తనెందుకు ఇక్కడ పెట్టుకున్నావు" అంటే, "తను మనకు అవసరంగా ఉంటుందిలే గాని" అంటే, సరే అనేసి ఇంక తనొస్తుంది. ఇంకా తనకి సర్వ్ చేసేసి వెళ్ళిపోతుంది. "ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "ఇంకేం చేయాలా? నీకేం నోట్లో పెట్టి తినిపిచ్చాలా?" అనేసి అని రూడ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. "అవును రా" అనేసి తను చెప్తే, ఇంకా సరే అనేసి తిను వెడ్డింగ్ డేట్ గురించి మాట్లాడడానికి వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు అని చెప్పి అడుగుతుంది. ఇంక తను అలా ఎదురు సమాధానం చెప్పేసరికి తినకి కోపం వచ్చేసి కొడుతుంది. "నీకెలా మాట్లాడాలో తెలీదా? ఎంత ధైర్యంగా మాట్లాడతావు తనతో? నీకు కొద్దిగా కూడా రెస్పెక్ట్ లేదా? నువ్వు ఒక పని మనిషివి ఇక్కడ ఇలానే మాట్లాడేదంటే" ఇంక తను అడుగుతుంది, "ఇంకేమన్నా చేయాలా మీకు" అనేసి. అంటే, "సరే రా ఫుడ్ పెట్టు" అనేసి తను చెప్తాడు. "సో నేను ఇంతకుముందు మెయిడ్‌గా పనిచేశానన్నాను కదా! నేను ఎలా ఉండేదాన్ని చెప్పు" అంటే, తను చాలా బాగుండేది సర్వ్ చేసేదంటే, అయినా గతం మర్చిపోయినంత మాత్రాన మనం చేసే పనుల్లో తేడా ఉండదు గదా! అయినా నాకు ఇలా మార్షియల్ ఆర్ట్స్ అంటే అదే దాన్నేమంటారు? కుంఫు లాంటివుంటాయి కదా! అవెలా వచ్చిందంటే, "ఏమో నాకేం తెలుసు, నీలో తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే నువ్వు ఏవేవో చేస్తుంటావు కాబట్టి నువ్వు ఇంకా తక్కువ మేడ్‌లో ఉన్నావు. ప్రొఫెషనల్‌గా కాలేదంటే" "అవునా! సరే నేను నమ్ముతున్నాను. నువ్వు చాలా బాగా అప్రిషియేట్ చేసావు. అయినా నా మీద నీకింత నమ్మకం ఉందని నేను అనుకోలేదనేసి" ఇంకా టింగ్ తీసేసి తన ఫేస్ మీద కొడుతుంది. ఇంక తనకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా లేసి తనని అలాగే కొట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఇంకా అక్కడ ఉండేవంతా కుక్కుతూ ఉంటాడు. తిను" అనేసి. ఇంకా అక్కడ జో ఉండి చూసేసి అలాగే షాక్ అయిపోతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తను ఎందుకు అలా చేస్తుందంటే కీస్ ఎక్కడుందో తెలియడానికి. ఇంక నైట్ తిను నిద్రపోతూ ఉంటే తను సైలెంట్‌గా వచ్చి ఆ కీస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంక అంతలోపల తను లేసి, "ఏమనుకుంటున్నావు? నువ్వు అంత ఈజీగా తప్పించుకోవాలనుకుంటున్నావా? అదెలా కుదురుతుందనేసి" ఇంక తను తీసుకొని ఎత్తి బెడ్‌లో పడేసి తను బలవంతంగా ముద్దు పెడతాడు. "ఇదేనా నీ విష్" అనేసి. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.